సో ఇప్పుడే ఏం చేయబోతున్నా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో ప్రాంక్ గ్యాడ్జెట్స్ కి రిలేటెడ్ ఇప్పటి వరకు 2 వీడియోలు అప్లోడ్ చేశాను. 2 వీడియోల పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. పార్ట్ 1 వీడియో ఏదైతే ఉందో దానిపైన ఏకంగా 1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఆ కేటగిరీ పైన కూడా మీరు చాలా సపోర్ట్ ఇస్తారు కాబట్టి మళ్ళీ ఈరోజు మేమైతే ప్రాంక్ గ్యాడ్జెట్స్ అంతేకాకుండా కొన్ని మ్యాజిక్ గ్యాడ్జెట్స్ అయితే తెప్పించినాము. అవిటిని అన్నింటినీ అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాం ఎట్లుంటే ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఏంటిది అంటే దీనిపైన రాసి పెట్టుంది, మీరు చూడొచ్చు మ్యాజిక్ ప్యాడ్ అని అయితే ఉంది. సో మన వాళ్ళకి వచ్చేసి దీనిపైన ఐడియా అయితే లేదు, దీన్ని ఓపెన్ చేసి అయితే చూడలే ఇంతవరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాడ్ వచ్చేసి ఏంటిది అంటే ప్యాడ్ రాసుకునే ప్యాడ్ అంటారు. కోతి నువ్వు ప్యాడ్ ఎగ్జామ్ తీసుకో ప్యాడ్ అనుకోకు, వాడు గదే షాక్ అవుతున్నావు. ప్యాడ్ అంటే ఏంది బుక్ ఓకే. సో ఒకవేళ మనం ఈ ప్యాడ్ని ఓపెన్ చేసినాం అనుకోండి, రాసుకోవచ్చు పేపర్లు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ పేపర్ మీద మొత్తం ప్రింట్ తీస్తా, అది క్యాష్ ప్రింట్ చేస్తా. ఒకసారి రోజు దీని మీద ఓకే. ఇప్పుడు ఆ పేపర్లు అన్నీ క్యాష్ అయిపోతాయి. తింపినాడు సరే ఇక వైట్ పేపర్ ఉన్నాయా? వైట్ పేపర్ ఇట్నే పట్టుకున్నానా? ఊదు తింపినా తింపలే ఎట్టున్నది గట్టినే ఉన్నది. ఓకేనా? ఓకేనా? నేను ఊదా నేను ఊదకున్నా అవుతుంది, మీరు ఊతే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ పేపర్లు ఏవైతున్నాయో అన్నీ కూడా క్యాష్ లో కన్వర్ట్ అయిపోతాయి. ఓకే తింపినాట. ఓకే, మొత్తం వైట్ పేపర్లా ఇక మీరు కూడా చూడండి, మొత్తం వైట్ పేపర్లే. తింపలేవో ఇట్లా అట్నే ఉన్నది. తింపలే చూడు ఎంతసేపు తింపినామంటారు. ఓకే 1 2 3. సో చూసిరు కదా. సో దీంట్లో వచ్చేసి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇదనే కాదు, ఏ మ్యాజిక్ అయినా సరే దాంట్లో వచ్చేసి ట్రిక్ అయితే ఉంటుంది. అంతేగాని మంత్రాలు చదివితే పేపర్లు పైసలకి కన్వర్ట్ అవ్వడం అట్లయితే ఉండదు రియాలిటీలో. యాక్చువల్లీ దీని ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే, ట్రిక్ కూడా రివీల్ చేస్తాను నేను ఇదే వీడియోలో. ట్రిక్ ఏంటంటే ఈ ప్యాడ్లో వచ్చేసి మొత్తం పేపర్స్ అన్నింటినీ ఏ విధంగా సెట్ చేసిరు అంటే మీరు చూడొచ్చు. ఒకటి అట్టు ఉందా, ఫస్ట్ వైట్ పేపర్ ఉంది, తర్వాత లోట్లు ఉన్నాయి, తర్వాత వైట్ పేపర్ ఉంది, తర్వాత లోట్లు ఉన్నాయి, వైట్ పేపర్ తర్వాత లోటు, ఈ విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో పేపర్ కట్టింగ్లోనే మొత్తం ట్రిక్ అవుతుంది. ఒకవేళ నేను ఈ మ్యాజిక్ ప్యాడ్ ఏదైతే ఉంది దీన్ని కింద పట్టుకొని పేపర్ని ఇట్లా దింపినా అనుకో, మొత్తం వైట్ కలర్లో వస్తాయి. మీరు చూడొచ్చు మొత్తం వైట్లో వస్తాయి. అదే ఇదే మ్యాజిక్ ప్యాడ్ నేను మీద పట్టుకొని దింపినా అనుకో, పైసలు ఇట్లా ప్రతిదానికి ఒక ట్రిక్ ఉంటుంది. సో దీన్ని బట్టి అందరు ఏమనుకుంటారు అంటే మ్యాజిక్ చేసాం అనుకుంటారు, మతిగా ఏమనుకుంటారు, అరే నువ్వు ఊతేనే అట్లా అనుకుంటారు. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ మ్యాజిక్ ప్యాడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే అయ్యారు. ఈ పేపర్ కట్టింగ్ కూడా ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మాకు ఎట్లా తెలవాలి అంటే దీని ఒక కట్ ఉంది, మీరు చూడొచ్చు. ఇక ఇక్కడ కట్ చేసినట్టు అవుతుంది. ఈ కటింగ్ ఒకవేళ మీరు కింద పట్టుకొని దింపిరు అనుకోండి వైట్ పేపర్లు వస్తాయి, అదే పైన పట్టుకుంటే నోట్లు వస్తాయి. మధ్యలో పట్టుకొని తిప్పితే ఏదో ఒకటి వస్తుంది, అదొకటి ఇదొకటి వస్తుంది. చలో ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసి గాయ్స్ ఇదే. సెకండ్ గ్యాజెట్ వచ్చేసి ఇది. దీని మీద ఏం రాస్తుందంటే జిగ్జాగ్ పెన్సిల్ అని అవుతుంది, మీరు చూడొచ్చు. వెనక ఎందుకు మూసేస్తున్నా అంటే దాని మీద ట్రిక్ రివీలింగ్ అవుతున్నా అనమాట, అందుకని మూసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినా అనుకో, మీరు చూడొచ్చు మనకు ఒక పెన్సిల్ అంతేకాకుండా ఒక డబ్బా అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అరే పెన్సిల్ మొత్తం ఉంది, ఇది మ్యాగ్నెట్ కాదు, ఫస్టే చూసుకోర్రి. ఇది ఒకటి ఆయన కోతిగా ఫస్టే. ఓకే చూడరా, మ్యాగ్నెట్ అయితే కాదు అది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ట్రిక్లా ఆ పెన్సిల్ని 3 ముక్కలు చేస్తా, మళ్ళీ అక్క పెడతా. మళ్ళీ ఎట్లా అదే అంటారు, ఫస్టే చూసుకోరు. అది మ్యాగ్నెట్ అయితే కాదు. ఓకేనా? ఇదే ఓకేనా? ఇవి వేస్తున్నా, పెన్సిల్ వేసేసిన. ఓకే 3 2 1 చూడొచ్చు. ఇక పెన్సిల్ మొత్తం కూడా 3 పీసెస్లో కట్ అయిపోయింది. మీద రాసేది కిందిది ఇది తీసి అన్నారా నీకు? కట్ అయింది, పెన్సిల్ కట్ అయింది చూసిరు కదా. మ్యాగ్నెట్ ఉన్న దానికి మ్యాగ్నెట్ కూడా కాదు ఇది. ఓకేనా?
సో ఇప్పుడు దీంట్లో మ్యాజిక్ ఏముంది, పెన్సిల్ కట్ చేస్తాను మీరు అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నా పెన్సిల్ మళ్ళీ అతకబెట్టబోతున్నా. వద్దుతాయి మాకు 3 ముక్కలు ఇచ్చేసి రాసుకుంటాం మంచిగా. అతకబెట్టనా? అతకబెట్టు. 3, 2, 1. ఏది అతుకుంది, కటింగ్ కుదలేదు మధ్యలో. వద్దు చూడరే మేము కట్టినా. ఇక పెన్సిల్ వేసిన 3, 2, 1 3 ముక్కలు అయింది. మళ్ళీ అత్త పెడుతున్నా 3, 2, 1. అసలు యాక్చువల్గా దీంట్లో ట్రిక్ వచ్చేసి ఏంది అంటే దీంట్లో ఒక్క పెన్సిల్ అయితే లేదు, మనకు టోటల్గా 2 పెన్సిల్ అయితే వస్తాయి. ఫస్ట్ పెన్సిల్ వచ్చేసి ఇది మొత్తం కూడా అతుక్కున్న అవుతున్నది అనమాట. దీన్ని ఫస్ట్ అందరు చూపిస్తారు, ఇట్లా ఏం కటింగ్ లేదు చూడరు అని చెప్పేసి నేను చూపెట్టినట్టే. సెకండ్ పెన్సిల్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనం దీన్ని సైడ్కి అన్నప్పుడు ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది, లోపలికి అని బయటకు వస్తుంది. 1, 2 ముక్కలు ఇది అంటే దీంట్లో మనకు మొత్తం 2 పెన్సిల్ అయితే వస్తాయి. మనం క్లోజ్ చేసినప్పుడు ఆ పెన్సిల్ ఇక్కడనే ఆగిపోతుంది. ఇప్పుడు ఇది ఉందనుకో, మనం సైడ్కి అంటాం కదా, ఆ పెన్సిల్ ఇల్లు ఉంటుంది మొత్తం, ఈ ముక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి. మనం క్లోజ్ చేసినప్పుడు ఆ పెన్సిల్ బయటకు వస్తుంది ఇగో. అండ్ ఈ పీసెస్ ఏవైతున్నాయో ఈ పీసెస్ లోపలికి పోతాయి అన్నట్టు. అదే చిన్న ట్రిక్తో దీన్ని డిజైన్ చేసారు. అండ్ ఈ విధంగా మ్యాజిక్ షో అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఏంటి అంటే దీంట్లో నేను తట్టుకున్నా కదా స్టార్టింగ్లో, దీన్ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎట్టుంటారు అంటే మొత్తం పర్ఫెక్ట్ అయి ఉంటారు. ఎట్లా ఒక 1% కూడా డౌట్ రాకుండా మొత్తం వాళ్ళ కళాకారు అయితే ఉంటుంది అనమాట. ఇట్లా వస్తుంది పోతుంది. ఎడిటింగ్ బంద్ చేసి మ్యాజిక్ షో నేర్చుకోరా, ఓకేనా? సో ఇట్లా అయితే ఇవి అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ ఇది ఏంటిది, సెకండ్ గ్యాజెట్ జిగ్జాగ్ పెన్సిల్. ఇప్పుడు వచ్చేసి నా చేతిలో మీరు చూడవచ్చు 2 కలర్ చేంజింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, అరే చూడరా, ఒక ఆననేమో ఎల్లో కలర్ ఉంది, ఒక ఆననేమో బ్లాక్ కలర్ ఉంది, మీరు చూడవచ్చు. సో ఈ రెండింటిని కలర్స్ అయితే చేంజ్ చేస్తా ఇన్స్టాంట్ గా. చేస్తానా? ఈ ఊదులో లేదన్నా అంటరా, మ్యాజిక్ చేంజ్ చేస్తున్నా క్లియర్ గా. 3, 2, 1 స్టార్ట్. ఊదు దీంట్లో, ఊదు మ్యాజిక్. బయట సైడ్ గ్రీన్ కలర్ ఉన్నది, దీన్ని పట్టించుకోకర్రీ. లోపల బ్లాక్ ఉండే కదా, బ్లాక్ బ్లూ ఉండే కదా, ఎల్లో ఉండేనా, దాని కలర్ చేంజ్ చేస్తా. ఆగం చేద్దామని అయితే చూస్తే ఆగం అయితే లేరు. 3, 2, 1 గిట్ వచ్చిందావు, ఇటు వచ్చింది ఎల్లో, బ్లూ వచ్చింది. హౌ ఎట్లా మ్యాజిక్ అంతా మ్యాజిక్ మయమా. సో ఇక నెక్స్ట్ ఇంకోటి చేద్దామా, కలర్ చేంజ్. కిందికి లేదు, కింది గ్రీన్ కలర్ ఉంది, కింది పైన చెప్పి చూడడు, కింది పైనకి వచ్చి అయిపోయా. సో ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ బ్లూ కలర్ చేంజ్ అయ్యన్నా, చేంజ్ కావాలి, ఎల్లో కలర్ చేంజ్ అయింది. ఎల్లో కలర్ నుంచి బ్లూకి వచ్చింది కదా, ఇప్పుడు బ్లూ కలర్ చేంజ్ చేస్తా నేను. కలర్ ఇప్పుడు ఓకే, ఒక్కటే కలర్ వస్తుంది బాబు, కలర్ రాదు. ఓకే, మంత్రం చదవాలి గట్టిగా. నిమ్మకాయలు అవన్నీ తేవాలా? ఫస్ట్ గ్రీన్ కలర్ ఉండే కదా, ఆ గ్రీన్ కలర్ పట్టించుకోకూర్రి. ఆ గ్రీన్ కలర్స్ తెప్పియానంటే ఫస్ట్ దమ్కి ఏ కలర్ ఉండేరా? ఎల్లో, బ్లూ. ఫస్ట్ ఎల్లో, ఎల్లో కలర్ కాస్త బ్లూ కలర్ కాస్త ఏమైంది? ఫస్ట్ ఏ కలర్ ఉండేరా? ఎల్లో. తర్వాత ఏ కలర్ అయింది? తర్వాత ఏ కలర్ అయింది? సో మొత్తం కూడా గైస్ చేంజ్ అయితే అయిపోయినాయి. సో ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి దానికి కొన్ని స్టిక్కర్లు అయితే అతికేసారు. ఒక సైడ్ గ్రీన్ కలర్, ఒక సైడ్ రెడ్ కలర్. ఇక్కడ దిక్కు ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేసి మొత్తం ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్ ప్లేట్ ఉంది, ఫస్ట్ కలర్ ఉండే కదా మనది ఎల్లో కలర్ ప్లేటు, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ప్లేటు. సో ఇది చూస్తాం కాన్స్టాంట్, అంటే ఇవి మనం ఎటు జరపరాదు వీటిని. ఈ బ్లాక్ కలర్ స్టిక్కర్స్ ఇవి. సో మ్యాజిక్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ పెడతారు, తర్వాత వచ్చేసి బ్లూ కలర్ పెడతారు, నెక్స్ట్ దీనికి మ్యాగ్నెట్. ఇది నా చేతిలో ఉన్నది కదా, దీన్ని పట్టుకొని హ్యాండిల్ అని చెప్పిన స్టార్టింగ్లో, ఇది మ్యాగ్నెట్ అన్నట్టు. జస్ట్ ఏం లేదు, సింపుల్గా మనం టెక్నిక్తో వీటిని యూజ్ చేయాలి. వీటిని 2 అతకబెట్టి మనం ఏదో ఎత్తున్నట్టు ఇట్లా అని చేంజ్ చేసినామంటే మీరు చూడవచ్చు కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ దిక్కున్న ప్లేటు ఇటు దిక్కు మ్యాగ్నెట్ ఉండే వరకు ఇటు దిక్కు వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా ఈ కలర్ చేంజింగ్ అయితే వర్క్ అయింది. అర్థమైందా? బాబాయ్ నో రియాక్షన్. ఇదంతా ఏం జరుగుతుంది అవి ఎప్పుడు చూడలే కదా, కలర్ మారుతాడు.
ఇట్లా మన తాడు కడిగేసి అది చేసి ఇది చేసి పెద్ద సాధిస్తారు చూడు. ప్రతి మ్యాజిక్ వెనుక ఒక ట్రిక్ అయితే ఉంటది. ట్రిక్ లేకుండా మంత్రాలు అయితే ఓం భీం వేరే అయితే చూడు పావురాలకి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే డైరెక్ట్ పావురంగా అన్నట. బాబులు చూడండి, బాబులు చూడండి, మాయా లేదు మంత్రం లేదు, పర్ఫెక్ట్ స్టిక్ అవుతుంది మన దగ్గర. ఇక్కడ చూడండి మొత్తం ఏంటి, మీరు కూడా చూడొచ్చు ఏంటి ఏం లేదు. నా చేతిలో వచ్చేసి ఒక స్టిక్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే వచ్చేసి మ్యాజిక్ స్టిక్, దీంట్లో మొత్తం మంత్రాలు అవుతుంటాయి. ఇంకోటి వచ్చేసి ఒకటి ఇది అవుతున్నది స్టూలు. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయబోతున్నా అంటే ఈ తొట్టిలో ఒక పూలున్న చెట్టును అయితే నేను తెప్పియబోతున్నా. ఊదు మన చెట్లు ఊదు కిందేమో ఉన్నాయి ఏంటిది అది ఏం లేదు అలా ఊదే ఊదు. మ్యాజిక్ అన్న ఎత్తలేడు గాయస్, గుర్తుపెట్టుకోరు. మేమే ఎత్తున్నాం, ప్రతిదానికి మేమే ఎత్తున్నాం. మాదే ఏదో వర్కౌట్ అయినట్టు. ఓం భీం విషాను ఓం భీం కీం కోం ఓం భీం బుష్ అబ్బరకదబ్రాను అనాలి అంటేనే వస్తుంది, మళ్ళీ ఏమన్నా రాదు. అబ్రకదబ్రా. ఓకే ఇప్పుడు సన్ చూపిస్తున్నా, దీంట్లో ఏం లేదు. ఓకే కొద్దిగా సూర నీకు బాగా డౌట్ ఉంటుంది. ఉందా ఏమన్నా కింద కూడా ఏం లేదు, చూసుకో. కిందికి చూస్తున్నా కింద ఉన్నా అని చెప్పేసి ఉందా? ఏం లేదు. సో ఇప్పుడే ఏం చేయబోతున్నా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రే. సో మీరు చూసినట్లయితే ఇప్పటిదాకా దీంట్లో ఏం లేకుండే కదా, ఒకటే సెకండ్ లా మ్యాజిక్ షోలు చేసుకోవాలి. దీంట్లో ఎట్లా అనిపించింది రా బయటకు ఏమన్నా మళ్ళా చెట్టు. సో ఈ ట్రిక్ వచ్చేసి ఇక మా వాళ్ళకి చెప్పవలసిందే, తెలిసిపోతుంది. మీలో చాలా మందికి ఇంకా తెలియదు కదా ఎట్లా వచ్చింది ఏం కదా అని చెప్పేసి ఇంకోసారి చేసి చూపిస్తా చూడరు. ఇప్పుడు ఇంకొకసారి అయితే సేమ్ ట్రిక్ ని పర్ఫార్మ్ చేస్తున్నా. ఒక్కటే సెకండ్ లా మీరు చూసినట్టు చెట్టు వచ్చింది కదా. ఈ ట్రిక్ వెనకాల ఉన్నది ఏంది అంటే సీక్రెట్. మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే దీని లోపల నుంచి అయితే వెళ్తా అనమాట. దీని లోపల ఉంటుంది, ఇది ఏర్పడకుండా ఈ మ్యాగ్నెట్ ని మొత్తం కొనగా పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ వీడియోలో మేము అంతా పర్ఫెక్ట్ కాదు కాబట్టి మీకు కనబడవచ్చు. 30% ఆడియన్స్ అన్న ఖచ్చితంగా చూసి అనుకోవచ్చు కదా ఎట్లా అయింది అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే వర్క్ అవుతుంది. దీని లోపల కింద ఏదైతే మీకు కనిపిస్తుందో కర్రేగా అది వచ్చేసి మ్యాగ్నెట్. సో ఆడియన్స్ వచ్చేసి దగ్గర ఉంటారు కదా, దూరమే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏర్పడనియరు. సో సింపుల్గా దీంట్లో పెట్టి కలర్ఫుల్ ఉంది. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఫస్ట్ టైం లెవెల్ లేనప్పుడు నేను పొద్దున అన్బాక్సింగ్ చేసి చూసిన, అప్పుడు నాకే డిఫరెంట్ అనిపించింది గిట్ ఎట్లా అయింది అని చెప్పేసి. నెక్స్ట్ మన దగ్గర ఇంకొక మ్యాజిక్ గ్యాడ్జెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే దీని పేరు చింగ్ లాంగ్ కాయిన్ బాక్స్. చైనా కాదు, ఇది చూడరు మీరు. ఇది మేము ఎక్కడికైనా తెచ్చినామంటే సముద్రం లోపల నుంచి తెచ్చినాం దీన్ని. మీరు చూడొచ్చు. మనకు దీని లోపల ఇటువంటి ఒక బాక్స్ అయితే వస్తుంది. బాక్స్ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్ మీద భలే ఉంది. దీని లాక్ కావచ్చు, ఎవ్రీథింగ్ మస్తు కనబడుతున్నాయి క్వాలిటీ. సో దీన్ని ఓపెన్ చేసినా అనుకో, దీని లోపల ఒక కాయిన్ ఉంటుంది. ఆటానా వాడు ఇచ్చిండు. ఇంకొకటి ఇది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ దీనికి లాక్ వేసిన, నేను నా దగ్గర ఉన్న కాయిన్ కింద వేసిన అనుకో, దాని లోపల పడ్డది. ఫర్ సపోజ్ ఇప్పుడు దాని లోపల పడకుండా మనం స్ట్రేట్ పట్టుకొని వేద్దాం. ఓకే 1 2 3 కింద పడ్డది. ఓకే కింద పడ్డది. ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇది ఉంటే మీకు ట్రిక్ తెలుస్తుంది కదా. జింగిడి వాళ్ళు లేవరు ముగ్గురు లేవరు ఇటు సైడ్ గిడికి రారి. సో ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసిన, దీంట్లో నా చేతిలో మీరు చూడవచ్చు అక్రిలిక్ షీట్ ఉన్నది ఒకటి ట్రాన్స్పరెంట్ది. అర్థం కాదు దాని అక్రిలిక్ షీట్ అంటారు. అర్థం కాదు. నేను దీని లోపల పెట్టిన. ఇప్పుడు ఈ కాయిన్ కింద పడేయాలి. పడది అర్థం ఉంటుంది కదా పడది ఫెయిల్ నాకు ఇస్తే పడేస్తా. పడే వాడు కిందికని మీదికి ఎత్తుండు. ఏదరా ఎట్లా పడది బాబాయ్ పట్టుకోవద్దా? గలగూరిగా పైస వేసిండు, కాకపోతే పైస వచ్చేసి కింద వాళ్ళే. ఓకే గట్లున్నది. ఇప్పుడు అందరు సైడ్ పోర్రి గడికి సైడ్ పోర్రి. సైడ్కే ఉన్నాగా
కొద్దిగా ఎందుకున్నాడు ఓ మ్యాజిక్ ఓకే అసలు దీని లోపటి నుంచి వెళ్ళి హోల్ ఉందా ఇట్లా 3, 2, 1 ఒకసారి అద్దం ఉన్నది ఇలా అద్దం ఒకసారి నాకు గదే బరాబర్ జరిగింది ఇదే సైడ్ కి వేసినాడు ఏంటి మళ్ళీ 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 అబ్జర్వ్ చేస్తా ఇక అక్కడ షీట్ ఉంది ఓకే అక్కడ షీట్ ఉందా లోపల లోపల లేదురా బయటనే ఉన్నదిరా జింగిడి అంటుర్రు లోపల పెట్టిన ఓకే క్లోజ్ చేసిన అక్కడ షీట్ ఉంది లోపల గట్ వరకు సైడ్ వరకు అందరు ఒరే అటు వరే మీకు ఏర్పడదు ఇప్పుడు గట్లా చూస్తారా ఓకే ఇప్పుడు ఈ అక్రలిక్ షీటు ఉంది లోపల ఉందా దా చూద్దా ఇప్పుడు నేను చేస్తావు ఇప్పుడు నేను చేస్తావు ఉందా నేను చేస్తావు ఇప్పుడు నేను మ్యాజిక్ నువ్వు కాదు నువ్వు మ్యాజిషియన్ కాదు చూస్తున్నాడు వాడు మెల్ల వెనకనే ఏం చేస్తున్నా అనేది చూసిండు ఓకే యో కాయన లోపలనే ఎత్తున్నా చూడు మళ్ళీ మీరు కాయన ఎత్తున్నా లేదా అనుకుంటారు 3, 2 ఇప్పుడు నేను చేస్తా మీకు ఎట్లయినా తెలిసిపోయింది కదా మీకు కూడా అని చెప్తా ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ ఉందా బాక్స్ మధ్యలో ఒకవేళ మనం అక్రిలిక్ షీట్ పెట్టి ఒకవేళ వేసినాం అనుకో అది అబ్వియస్లీ కింద అయితే పడది దీని లోపల అక్రిలిక్ షీట్ ఉంటుంది కాకపోతే దీన్ని నేను ఎట్లా తీస్తున్నా బయటకు కాయన ఎట్లా పడేస్తున్నా అంటే ఈ బాక్స్ ఇది ఏదైతే డోర్ ఉందో ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇట్లా 1, 2 ఇది అని దీన్ని వెనక కనుక్కోవాలి చేతుల్లో ఉంటుంది అది దీన్ని వేయాలి తర్వాత మళ్ళీ ఏర్పడకుండా దాన్ని లోపల కానీ ప్యాక్ చేయాలి ఇది ఎవరైతే నీట్గా మంచిగా క్లీన్గా ఏర్పడకుండా దాన్ని బయటకు తీసి చేయగలుగుతారో మ్యాజిక్ ట్రిక్ వచ్చేసి సక్సెస్ అయితే అవుతుంది లేదు నాలెక్కి పునుకుతా జరిచేపు అంటే కోది అసలు వెనకేం చూస్తాడు డోర్ ఏం తిరుగుతుంది అన్నట్టు ఇది వెనకకి రాని ముందటి నుంచే తీస్తారు తెరిసే ఉంది నాకు అందుకే గుర్తుపట్టి ఇట్టుంటుంది ఇప్పుడు ఇది ఇట్లా వేసినాం అనుకో రాదు జస్ట్ దీన్ని సింపుల్ దీన్ని రొటేట్ చేయాలి అంత లోపలే మళ్ళీ ఇట్లా రావాలి ఇది వస్తుంది కింద పడాలి సో ఈ విధంగా అయితే గైస్ ఈ కాయిన్ మ్యాజిక్ బాక్స్ ఏదైతే ఉందో ఇదైతే వర్క్ అవుతుంది అండ్ సూపర్ ఉంది దీని బిల్డ్ క్వాలిటీ అంతేకాకుండా ఇది ఏదైతే ఉందో క్వాలిటీ మస్తు ఉంది ఇలా మనం రూపాయి కాయిన్ ఒకటి ఒకటి వేసుకొని పెట్టుకోవచ్చు మనము అటు పోతాం క్రికెటానికి ఆ కాయిన్ ఇలా పెట్టుకొని తీసుకుపోవాలి మహారాణి సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ మ్యాజిక్ ట్రిక్ ఇంకా 2నే మన దగ్గర ఇవి కాక ఆ 2 మీరు ఇప్పుడు ఇప్పటి వరకు నేను అన్బాక్సింగ్ చేసిన ఏ గ్యాజెట్ అయినా సరే ఒకవేళ మీరు కొనాలనుకుంటే అవికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఎటువంటి ప్రమోషన్ కాదు నాకు క్రేజీగా అనిపించినది తెప్పించిన సో ఇప్పుడు మన నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసి ఏంటి అంటే ఇదన్నమాట దీనికి మీరు కింద చూడొచ్చు చాలా షార్ప్ బ్లేడ్ అవుతుంది అండ్ ఏ గ్యాజెట్ అయినా సరే మీరు ట్రై చేయరు కానీ దీన్ని మాత్రం ప్లీజ్ ట్రై చేయకూర్రి మీకు ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది ముందే చెప్తున్నా ఇది కొద్దిగా ప్రమాదకరంగా ఉంది సో ఈ బ్లేడ్ షార్ప్ ఉంది కదా ఇప్పుడు దీని కింద ఏదైనా పెట్టినాం అనుకోండి సింపుల్గా ఈ బ్లేడ్తోని మనం ఇట్లా కట్ చేసినాం అనుకో అది మొత్తం కట్ అయ్యి సైడ్ పడిపోతుంది అందుకని చెప్తున్నా మీరు ట్రై చేయకూరు అని చెప్పేసి మీరు చూడవచ్చు ఎట్లా కట్ అవుతుందో సో మీరు ఏలు పెట్టి కట్ చేస్తే కంపల్సరీ ఏలే కట్ అయిపోతుంది అందుకని కొద్దిగా చూసుకుంటే వేయాలి సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇదే గ్యాడ్జెట్ని యూజ్ చేసి మామూలుగా ఏలు పెట్టిస్తున్నాలా అంతేకాకుండా ఏళ్ళని అయితే కట్ చేసి నేను పెడతా మ్యాజిక్ చేసి పెడతాను బాబాయ్ కానీ పెడదాం బాబాయ్ సప్పు చేస్తాడు వాటర్ ఏలు కూడా పట్రా ఏలు పెట్టు పెన్షన్ వస్తుందా ఇప్పుడు వచ్చేసి బాబాయ్ గాని ఏలు స్వాహ కాబోతుంది అది వానేలే గిడికి చూడు రీగో వేరే ఏం చేంజ్మెంట్ అయితే లేదు ఓకే బాబాయ్ 3, 2, 1 హట్ జానా ఏలి కట్టుకోలే మంచిగా ఉంది ఓకే మళ్ళా ఏలు పెట్టు వన్స్ మోర్ అరే బ్లేడ్ పని చేయాలన్నట్టున్నది మళ్ళా 3, 2 వస్తానా 1 కడగాలి వెళ్ళి కడగాలి ఇప్పుడు మీరు ట్రై చేస్తారా ట్రై చేయరు కోది నువ్వు ట్రై చేయి నీ ఏలు పెట్టు నీ ఏలు పెట్టుకు నువ్వే ట్రై చేయి ఏలు పెట్టి నువ్వే ట్రై చేయి ఆవురా నీ ఏలు పెట్టి నువ్వే ట్రై చేయి పెట్టు ఏలు పెట్టు వద్దు ఏంది తగ్గుతుంది వద్దు గట్టి వస్తాలే ఏమైందిరా ఒత్తుకోతుంది తెగుతుంది ఆయన ఇరుగుతుంది ఓకే
చెప్తాను ఏలు పెట్టు పెట్టు ఓకే 3 2 కొత్తునా కట్ అయింది అనుకో నాకు తెలియదు మరి వస్తున్నా ఏం కాదు ఓకే ఏలు పెట్టు వస్తున్నా కట్ అయింది ఇప్పుడు వత్తుకుంటుందిగా. సో దీంట్లో అయితే ఫస్ట్ చాలా అంటే చాలా పెద్ద ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని యూజ్ చేస్తేనే మనం అలా ఏలు పెడతాం కదా, ఆ ఏలుకి ఏం కాదు. ట్రిక్ వాళ్ళే అనుకో కంపల్సరీ ఏలు కట్ అవుతుంది. మతినిగా ట్రై అవుతుంది ఒకసారి. మతినిగా ఏలు పెట్టు కట్ చేస్తున్నా 3 2 స్టార్ట్ చేయమటిగా వెళ్ళి వెళ్ళి బయటది పెట్టు ఓకే 3 2 1 ఏం కాదు ఇట్లా రౌండ్ తిరిగి వాడతా. సో దీంట్లో వచ్చేసి ఏం ట్రిక్ ఉంది అంటే దీంట్లో ఒక్క బ్లేడ్ కాదు, మనకు టోటల్గా 2 బ్లేడ్లు ఉన్నాయి. ఒకటి షార్ప్ బ్లేడ్ ఉంది, ఒకటి వచ్చేసి టెంపరీ బ్లేడ్ ఉంది రొటేట్ అయ్యేది. మీరు దీని లోపల క్లియర్గా అబ్జర్వ్ చేసారు అనుకో మీకు తెలుస్తుంది, మీరు చూడవచ్చు. దీనికి ఇప్పుడు పైన లేపినా నేను ఇప్పుడు ఏదైతే బ్లేడ్ వస్తుందో ఇది షార్ప్ బ్లేడ్. మనం ఏలు పెట్టినాం అనుకో దీనికి ఇది కట్ అవుతుంది కంపల్సరీ గట్టి వస్తే ఆ బ్లేడ్. ఒకవేళ ఈ బ్లేడ్ మనకి ఏం కాకుండా సేఫ్టీగా ఇది వర్క్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్టే ఏలు పెట్టాలి బ్లేడ్ మీద కన్నా ముందుకే. ఆ తర్వాత దీన్ని మీదికి లేపినాం అనుకో ఇంకొక బ్లేడ్ వస్తుంది చూడరు మీదికి రొటేట్ అవుతుంది కనబడుతున్నారు కిట ఇది రొటేట్ అయిందా ఈ బ్లేడ్ వస్తుంది. సో సూస్టోలు ఏమనుకుంటారు అది కోసే బ్లేడే అనుకుంటారు. అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం ఏలు పెట్టి వచ్చినాం అనుకో మెల్లే వచ్చి చూపిస్తాం మీకు ఆ బ్లేడ్ ఆగో మనకు టచ్ కాకముందుకే కిందికి పోతుంది, టచ్ అయినా కానీ తిరిగిపోతుంది అన్నట్టు. మన ఏళ్ళు కట్ చేయదు. ఒకవేళ మీరు ఫస్టే లేపి లేలు పెట్టి ఒత్తిర్రు అనుకో ఏలు పని గయా. అదే మీరు కిందికి పెట్టి మీదికైనా ఒత్తిర్రు అనుకో ఏం కాదు. సో ఇట్లా అయితే ఇది పని చేస్తుంది. ఇది వచ్చేసి చాలా క్రేజీ గ్యాజెట్. మేము స్టార్టింగ్ అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా కొద్దిసేపు ట్రై చేసినప్పుడు మాకు తెలియలేదు, తర్వాత తెలిసింది దాంట్లో ఫస్ట్ ఇట్లా మీదికి రావట్టాలా తర్వాత వత్తాలని చెప్పేసి. ఏమైతే తెలిసినాక సింపుల్ అనిపిస్తే తెలియకుండా అనిపించింది. నేను వస్తాను కట్ అవుతుంది బాగా వస్తాను కట్ అవుతుంది అనుకోవచ్చు కొద్దిగా సుష్టిలో కూడా గట్టినే అనిపిస్తుంది. సో ఇట్లా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మేము అది చేయబోతున్నామో ప్రాంక్ దాని వచ్చేసి చాలా క్రేజీది. మ్యాజిక్ ప్రాంక్ అన్నీ రెండు సేమ్ అంటే ఆల్మోస్ట్. అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఒకవేళ నేను చేయగలిగిన అనుకో సూపర్ ఉంటుంది, ఒకవేళ నేను చేయలేకపోతే రే అనిపిస్తుంది. ఓకే ఫస్ట్ మీరు ముగ్గురు జింగి గారు దగ్గర రారి. నా దగ్గర ఏముంది అంటే ఒక న్యూస్ పేపర్ ఉంది. ఓకే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే ఈ న్యూస్ పేపర్లో వాటర్ పోస్తా, వాటర్ స్టోర్ చేస్తా. ఇప్పుడు స్టార్టింగ్లో కూడా ఏదైతే నానుందో ఇది ఫస్టే నానున్నది, వాటర్ వేయకముందుకే మీరు చూడవచ్చు. ఎక్స్పెరిమెంట్లో ప్రాంక్ మ్యాజిక్ షోలను అయితే నానలేదు. ఓకే ఇది ఎట్లా అంటే సక్సెస్ అవుతుందా కాదా అనిపిస్తుంది, చూద్దాం. దీని మధ్యలో పోతాలి వీళ్ళు. ఓకే వాటర్ మనం తాగినా ఎవరి దాకా పట్టు పట్టు. ఓకే వాటర్ దీంట్లో వస్తున్నా. వాటర్ దీంట్లో వస్తే ఏం కావాలి కింద పడాలి, కింద పడాలి. ఓకే ఓకే ఆగు వాటర్ పోసిందా. ఇప్పుడు ఒకవేళ నేను ఈ పేపర్ని దీంట్లో మధ్యలో ఏమైనా పెట్టుకున్నా అనుకోర్రి, ఇప్పుడు దీన్ని రివర్స్ అయితే వాటర్ కింద పడాలి కదా, కంపల్సరీ పడతాయా? పడకుంటే కోడా తెప్పిస్తారా? ఓకే లేకుండా కింద పడాలి కదా వాటర్ అయితే. ఓకే ఇక మీద ఏదో ఉన్నదని అనుకున్నారు అనుకో, ఒకవేళ వాటర్ నేను దీంట్లో పోసి ఉంటే డైరెక్ట్గా న్యూస్ పేపర్ లాపనికి న్యూస్ పేపర్ మొత్తం నానిపోతుంది. నానిందా? ఇప్పుడు నేను అవే వాటర్ని మళ్ళీ కిందికి తీస్తా. అసలు నీళ్ళు తీయనా కాకపోతే దీంట్లో ఏంటంటే ట్రిక్ మొత్తం మలవాలి, పేపర్ మలిచి మంచిగా వస్తుంది బయటకు. వాటర్ తీయన్నా కింద పోయి టేబుల్ మీద. హౌ ఈస్ దిస్ పాసిబుల్? సో ఈ ట్రిక్ గురించి నాకు తెలిసి చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తా. ఇది వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఈ న్యూస్ పేపర్ నేను ఓపెన్ చేసినప్పుడు మీరు మొత్తం చూసినా సరే ఎక్కడ కూడా డౌట్ రాకుండా ఒక సీక్రెట్ కవర్ అనేది నేను దాచిపెట్టిన. మొత్తం చూసిరు కదా, ఇక కవర్ వచ్చేసి ఏడుందో తెలుసా?
దీంట్లో ఉన్నది. యాక్చువల్లీ నేను ఏం మిస్టేక్ చేసినా అంటే వేరే న్యూస్ పేపర్ని అతకబెట్టినాడా, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ డేట్ది సేమ్ న్యూస్ పేపర్ తీసుకొని ఎవరికి డౌట్ రాకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని పర్ఫెక్ట్గా అతకబెట్టుకుంటారు. ఇందులో ఒక పౌచ్ అవుతున్నది, వాటర్ పౌచ్. ఈ వాటర్ పౌచ్ వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇది అతుక్కోదు. మనం వాటర్ పోసిన తర్వాత దీని లోపలనే ఒక చిన్న బ్యాగ్ అవుతున్నది. ఈ బ్యాగ్ ఓపెన్ చేసి ఉంటుంది తెలుసా, కింద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వాటర్ పోసినా కదా, అంత సన్న బ్యాగ్ ఉంటుందా చెప్తా మీకు అర్థమయ్యేటట్టు, ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఇది ఉందా, నేను ఇట్లా వాటర్ పోస్తా, ఇది న్యూస్ పేపర్ లోపల ఉన్నది. ఓకే, ఇట్లా వాటర్ పోసినప్పుడు వాటర్ అన్నీ కిందికి పోతాయి. ఆ తర్వాత నేను ఇట్లా కిందికి వస్తా, కిందికి వచ్చి మళ్ళీ మీదికి లేపుతా, వాటర్ రావు కిందికి. ఇప్పుడు కూడా చాక్ అవుతుర్రు వీళ్ళు. ఎట్లా అంటే ఇది మొత్తం ప్యాక్ చేసి ఉన్నది, కింద చిన్న ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు ఇలా వాటర్ పోసి కిందికి వచ్చి ఇట్లా వచ్చినా అనుకో వాటర్ కిందికి రావు. అదే సేమ్ టైం ఒకవేళ నేను వాటర్ని బయట తీయాలనుకున్నాను అనుకో, ఇక్కడ దిక్కు వస్తా కిందికి, కానీ సేమ్ ఇక్కడ దిక్కు వస్తా. ఇక్కడ దిక్కున్న వాటర్ అన్ని కిందికి అని బయటకు వచ్చినాయి. ఇప్పుడు బయట తీద్దామనుకున్నాను అనుకో బయటకు వచ్చేసినాయి. సో ఇట్లా వర్క్ అవుతుంది. దీన్ని ఈ మ్యాజిక్ ట్రిక్ మ్యాజిక్ షో ఎట్లా వర్క్ అవుతాయి అంటే ఎవరికి డౌట్ రాకుండా 1% కూడా వాళ్ళు ఇట్లా ఛాన్స్ ఇవ్వకుండా మంచిగా పర్ఫెక్ట్గా వేస్తారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, ప్రాక్టీస్ చేసి 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 డౌట్ రాకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు చేసే ఏ గ్యాజెట్ అయినా సరే, ఏ టూల్ అయినా సరే, ఏది యూజ్ చేసినా సరే అది వేరే వాళ్ళకి ఇయర్ బయట వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆడియన్స్ ముందర చూపెట్టుకుంటారు. ఇక్కడ నుంచి మ్యాజిక్ షో చేసే వరకు ఎట్లా అనిపిస్తా అంటే ఏది చేసినా కానీ అరే గిదెట్లా అవుతుందబ్బా గిదెట్లా అవుతుందబ్బా అనిపిస్తాను. అంటే ఇక్కడ మ్యాజిక్ చేసేటోడు ఏమంటాడు అంటే ముంగట ఉంటారు కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా అరే బాబు కొంచెం దూరం పో, కొంచెం దూరం పోరా దూరం పో అని చెప్పేసి అంటారు. అది అర్థం కాదు, అది గుర్తుపడతారని చెప్పేసి అని. సో మేము వాళ్ళను ఏదో కించపరచని చేయలేదు, ఇది మాకు మంచిగా అనిపించినవి కొన్ని గ్యాజెట్లు మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న పర్పస్లో తెప్పించి చేసినాము. మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయరు. ఇవన్నీ ఇట్లా మీకు హైలైట్ ఏదో అనిపించింది అదైతే కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, త్వరలోనే మళ్ళీ ఇంకొన్ని గ్యాజెట్లు తెప్పించి టెస్టింగ్ అయితే చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.